వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నాము. ఓకే, ఇప్పుడు బంజారా హిల్స్లో మనకి ఇక్కడ 4 BHK ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. ఈ ప్రాపర్టీ మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాం. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ అవ్వండి. మనకి కొన్ని అంటే బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ కొంచెం లైట్స్ అనేది లేవు. కొన్ని మనం వచ్చాం, అన్ని లైట్లు వేసాం. ప్రజెంట్ మనకి చాలా అంటే లైటింగ్ ఉన్న చోట మీకు క్లారిటీగా నీట్గా చూడవచ్చు. ఎలా కనపడుతుందో ఇలా కనపడుతుంది. కొన్ని లైటింగ్ లేని కాడ అలా కొంచెం డల్గా కనపడుతుంది. ఓకే, అది లైటింగ్ ఎఫెక్టే కానీ ప్రాపర్టీ డిస్అడ్వాంటేజ్ అనుకోమాకండి. ఇది మనకి 4 BHK మినిమం 3500 నుంచి 4000 స్క్వేర్ ఫీట్ వరకు ఈ స్క్వేర్ ఫీట్ సైజ్ అనేది ఉంటుంది. అంటే 3500 టు 4000 స్క్వేర్ ఫీట్ సైజులో చూస్తున్న వాళ్ళకైతే 100% ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది. మంచి లొకేషన్లో ఉందండి. ఇది మీకు తాజ్ కృష్ణ దగ్గర ఉంటుంది. క్లారిటీగా చెప్పాలంటే తాజ్ కృష్ణ దగ్గర ఈ లొకేటీలో చాలామంది అడుగుతున్నారు. ఓకే, మిగతా అంటే ఈ రిక్వైర్మెంట్ కాని వాళ్ళు కూడా చూస్తానంటే మీరు వీడియో చూడవచ్చు. లేదు మీ రిక్వైర్మెంట్ 100% పర్చేజ్ చేసే ప్లానింగ్ ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ ఏరియాలో కావాలో ఏ ప్రాజెక్ట్లో కావాలో 100% మనం ప్రాపర్టీ చూపిస్తాం. ఫోన్ ఎత్తని పరిస్థితిలో మీ రిక్వైర్మెంట్ అనేది వాట్సాప్ చేయండి. తర్వాత నేనే మీకు రిటర్న్ కాల్ చేస్తాను. ఓకే, ఈ ప్రాపర్టీస్ వెనక వస్తే వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓకే, ఇక్కడ మనం ఎంటర్ అయినాక ఇలా మనకి సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఇది వుడ్ వర్క్ అంతా ఏం లేదండి చెప్పాలంటే. ఫ్లాటు పెద్దగా యూజ్ చేయని ఫ్లాట్ అనమాట. తక్కువ ఉంటుంది. అంటే హాల్లో కానీ ఇటు మనకు బెడ్రూమ్లో మాత్రం కబోర్డ్స్ ఉంటాయి, గమనించండి. ఆల్రెడీ మీకు చూడవచ్చు పైన ఫాల్ సీలింగ్ చేశారు, లైట్లు కూడా ఉన్నాయి. కానీ మనకు అది ఎందుకు బటన్ స్విచ్ అనేది ఎక్కడో తెలియలేదు. ఓనర్ లేడు, కీ ఇచ్చిండు. మనం వచ్చి చూస్తున్నాము. చూడండి, ఇది వచ్చేసి మీకు సిట్అవుట్ ఏరియా. ఓకే, మనకి ఈ సిట్అవుట్ ఏరియా నుంచి ఇటు వస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ కూడా ఒక లివింగ్ ఏరియా లాగా ఉంది. మీకు అటు చూడవచ్చు, అక్కడ డ్రాయింగ్ ఏరియా టైపులో అక్కడ ఉంది. మీకు అది బాల్కనీ పక్కన మళ్ళీ మనకు అక్కడ ఒక సిట్టింగ్ ఏరియా వస్తుంది. ఈ మిడిల్లో స్పేస్ ఉంటుంది. ఈ లాస్ట్లో మీకు అక్కడ ఒక బాల్కనీ ఉంది, అక్కడ డైనింగ్ ఉంటుంది. ఓకే, మీకు పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఇచ్చారు. ఇది మనకి బాత్రూమ్, ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా మనకు ప్రజెంట్ లైట్ లేదు, చూడండి. ఓకే, దీంట్లో కూడా మనకు ప్రజెంట్ లైట్ లేదు. ఈ కబోర్డ్స్ మనకు బెడ్రూమ్లో. ఓకే, మీకు ఇటు సైడ్ విండో ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్. ఓకే, ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ అనేది ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్. చూడవచ్చు, సింకు. ఓకే, ఇక్కడ దీంట్లో కూడా ప్రజెంట్ మనకు లైట్ లేదు. మళ్ళీ మనం హాల్లోకి వస్తే చూడవచ్చు, ఇది మనకి డ్రాయింగ్ ఏరియా. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇది సెకండ్ బెడ్రూమ్. చూడవచ్చు, ఇది సెకండ్ బెడ్రూమ్. మీకు అటు సైడ్ ఒక విండో, ఇటు సైడ్ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇక్కడ మీకు డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది. మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ చూడవచ్చు. డ్రెస్సింగ్ ఏరియాలో కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే మనకి దీనికి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ చూడండి. ఓకే, ఇక్కడ సిట్టింగ్ ఇచ్చారు, ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఓకే, మళ్ళీ మనం మిడిల్లోకి వచ్చాం, హాల్లోకి ప్లస్ డ్రాయింగ్ ఏరియా ప్లస్ హాల్లోకి వచ్చాం. ఇక్కడికి వచ్చినాక మనకి ఇటు సైడు బాల్కనీ ఉంటుంది. ఇది బాల్కనీ డోరు. ఇది ప్రజెంట్ లాక్ ఉంది. బాల్కనీ అయితే స్పేసెస్గానే ఉంది, చూడవచ్చు. బాల్కనీ అయితే స్పేసెస్గా ఉంది. ఇక్కడ బాల్కనీ ముందు మనకు ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది. దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది లొకేట్ అయి ఉంది. ఇది ఒక బెడ్రూమ్ చూడండి. మీకు ఇటు సైడ్ కబోర్డ్ చూడవచ్చు.
మనకి ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఉన్నాయి. మీకు అక్కడ ఒక విండో ఉంది. ఓకే, ఇది వచ్చేసి బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఫ్లాట్ అయితే చాలా పెద్ద ఫ్లాట్ అండి. అదే దీనికి తగ్గ ఇంటీరియర్ అనేది చేయించుకుంటే ఫ్లాట్ లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా, మీకు అది బాల్కనీ. ఇది వచ్చేసి మీకు ప్రేయర్ గది. చూడండి, ఇది ప్రేయర్ గది, ఇది బాల్కనీ. బాల్కనీ అయితే చాలా పెద్దగానే ఉంది, చూడవచ్చు. అది బాల్కనీ, మీకు అక్కడ గ్రిల్స్ దాకా ఉంది. బాల్కనీ అయితే పెద్దగానే ఉంటుంది బాల్కనీ. ఇది వచ్చేసి మీకు కిచెన్. ఇది కిచెన్ అండి. చూడండి, స్పేసెస్గా ఉంది. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. మీరు చూడవచ్చు, యూ షేప్లో ఉందన్నమాట. మనకి కిచెన్ ప్లాట్ఫారం కూడా యూ షేప్లో ఇవ్వటం జరిగింది. మీకు కబోర్డ్స్ అనేది లైట్గా ఉన్నాయి. మీకు పైన సజ్జ ఇచ్చారు బల్ల. ఇంకా కబోర్డ్స్ అనేది పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. మీకు ఇటు సైడు స్టోరేజ్ ఉంది, కబోర్డ్స్ ఇటు సైడ్ స్టోరేజ్ ఉంది. ఇది మీకు వాష్ ఏరియా అండి. ఇది ప్రజెంట్ డోర్ అనేది లాక్ ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే అంటే ఇక వెట్ చికెన్, డ్రై చికెన్ టైప్లో ఇక్కడ ఒక మళ్ళీ ఇలా ఓపెన్ ఇచ్చారు. చూడండి, మీరు దేనికి కావాలంటే దానికి, అంటే మీరు దాన్ని అంటే అవసరమైనట్టుగా వాడుకోవచ్చు. కొంచెం రెన్యువల్ చేయించుకోవాలా కొన్ని మీకు మీ టేస్ట్ ప్రకారం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకి లైటింగ్ అనేది లేదు. ఫాల్ సీలింగ్ రీసెంట్గా చేసి బల్బులన్నీ వేసారు, కానీ మరి బటన్ స్విచ్లు అయితే ఆల్మోస్ట్ అన్నీ వేసాం, కానీ స్విచ్లో ఎక్కడ ఏది ఎలగట్లేదు. ఓకే, మీకు ఇటు సైడ్ ఇటు ఒక విండో, ఇక్కడ ఒక విండో ఇవ్వటం జరిగింది. చూడండి, ఇది మనకు మళ్ళీ డ్రెస్సింగ్ ఏరియా. ఇటు సైడ్ కబోర్డ్స్. డ్రెస్సింగ్ ఏరియా. ఇటు సైడ్ విండో ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఈ బాత్రూంలో మనకు టబ్ అనేది లొకేట్ అయి ఉంది. చూడండి, దీంట్లో టబ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ షవర్ ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. ఇటు సైడ్ విండో, ఇక్కడ సిట్టింగ్ బేసిన్. ఇక్కడ బాత్రూమ్ అయితే స్పేషియస్గానే ఉంది. కొంచెం లైటింగ్ ఉంటే మీకు చూడటానికి కూడా ఇంకా చాలా క్లారిటీగా ఉండేది. ఏదేమైనప్పటికీ బంజారా హిల్స్, తాజ్ కృష్ణ సరౌండింగ్లో అంటే 3500 నుంచి 4000 వరకు చూస్తున్న వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ప్రకారమే మీరు దీన్ని ప్లాన్ చేసుకుంటే బెటర్ అనేది నా ఆలోచన. ఓకే, ఆ రిక్వైర్మెంట్ మేను అయితేనే మీరు ఇంటర్నల్గా ఏదైనా ఉంటే అన్నీ మీరు మోడిఫై చేసుకొని, ఇంకా వుడ్ వర్క్ చాలా మీకు అంటే అవుట్ సైడ్ అండ్ వరండా హాల్లో కానీ డైనింగ్ ఈ ఏరియాలో వుడ్ వర్క్ చాలా ఇంకా చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే బెడ్రూమ్స్లో కూడా ఉన్నాయి చాలా చేయించుకునేవి. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ లేదు. ఒక 2 బెడ్రూమ్లోనే వుడ్ వర్క్ ఉంది, 2 బెడ్రూమ్లో లేదు. ఇది డీటెయిల్స్ అండి. దీని స్క్వేర్ ఫీట్ సైజు కానీ ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఇంకేమైనా రిమైనింగ్ మీ డీటెయిల్స్ కావాలన్నా, ఇది కాకుండా మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉండి చెప్పాలనుకుంటే కింద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి. ఇది డీటెయిల్స్. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.